కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో పొందపరిచి బీసీలను మభ్యపెట్టి బీసీలను వంచి ఆ యొక్క మాయమాటల్లో ప్రలోభాలకు లొంగినటువంటి బీసీలు అత్యధికంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మాకు అనేక హామీలు ఇచ్చినారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెస్తే మాకెంతో మేలు జరుగుతుందని ఆశపడి ఓట్ల వరకు ఓట్లు వేయించుకొని ఓట్లు వేసిన తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లప్ప, ఏరు దాటాక బోడి మల్లప్ప అనే చందంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం 45 సంవత్సరాలకే ప్రతి ఒక్క బీసీకి పింఛన్ ఇస్తామని పింఛన్ ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు కూడా పీకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బీసీ కార్పొరేషన్లకు ఎటువంటి డబ్బులు కేటాయించకుండా బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా బీసీల పైన పక్షపాత వైఖరి అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత ఈరోజు బీసీ గల్లం పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26వ తేదీ జరగబోయే బీసీ గల్లానికి యావత్తు బీసీలందరూ కూడా ఏకమై పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క బీసీ గలాన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క గలాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి బీసీ మనోభావాలకు అనుగుణంగా మనమందరం కూడా ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో బీసీలను అత్యధికంగా గౌరవించేటువంటి పార్టీ, బీసీలకు పెద్దపీట వేసే పార్టీ, బీసీలను నాయకులుగా రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దే యొక్క బాధ్యత తీసుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ముందుకు తీసుకురావడానికి మనమందరం కూడా శాయశక్తుల పోరాడుతూ ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి బిఎస్ మక్బుల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కదిరి నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఈ బీసీ గలాన్ని ప్రోగ్రాంను జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం సోదరులారా. ఈరోజు గోడ పత్రికలను బీసీలుగా విడుదల చేయడం జరిగింది మా బిఎస్ మక్బుల్ అన్న ఆధ్వర్యంలో. అలాగే ఈ నెల 26వ తారీఖు అనగా ఆదివారం అనంతపురంలో జరిగే బీసీ గలం జయపదం చేయాలని కోరుకుంటూ ఇట్లా బీసీలందరినీ ఏకదాటిగా ఒక ఇదిగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు మేము అనంతపూర్లో బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రతి ఒక్కరు బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు అరికట్టాలని మేము ఈ బీసీ గలం అనే ప్రోగ్రాం అనంతపూర్లో పెట్టామండి. ప్రతి ఒక్కరు దీనికి హాజరు కావాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవ్వరికీ న్యాయం చేయలేదు. వీళ్ళు చేస్తున్న అన్యాయాలకి ప్రతి ఒక్కరూ మహిళలు కదం తొక్కి ముందుకెళ్ళాలని చెప్పని ఈ బీసీ దాని గురించి మేము కదం తొక్కాలని కోరుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు మన ప్రభుత్వము. గతంలో మన వైసీపీ ప్రభుత్వము చెప్పిన హామీలన్నీ ఎలాగ నెరవేర్చారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ హామీలు నెరవేర్చకపోగా మేము హామీల గురించి ఎవరైనా మాట్లాడితే దానికి 4 కత్తరిస్తాము అనేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. ఎంతవరకు న్యాయము? ఇలాంటి మాటలు మీకు ఎంతవరకు న్యాయం అని చెప్పనేసి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్గా నేను అడుగుతున్నాను. మహిళలకైతే వీళ్ళు చేసింది ఒకటి, ఇప్పుడు చెప్తున్నది ఒకటి. ఎలాంటి న్యాయం జరగలేదు. దీని మీద గ్రహించి మీరు యాక్షన్ తీసుకోవాలి. మహిళలకు అన్యాయం జరుగుతోంది, దీని మీద గ్రహించి యాక్షన్ తీసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. బీసీ గలం అనే వచ్చే 26వ తారీఖున అనంతపురంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను మోసం ఎలా చేసిందో దాని గురించి భారీగా బీసీలందరూ తరలివచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచు సెలవు.